హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ గురించి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చినట్టే. సో ఎగ్జామ్స్ అనేవి మనకి ఆగస్ట్ నుంచి నవంబర్. ఓకే, సో టెంటేటివ్ డేట్ అని చెప్పుకోవచ్చు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని కూడా చెప్పుకోవచ్చు. కలర్ చేంజ్ చేద్దాం. ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో జరిగే ఛాన్స్ ఉన్నది. ఆల్మోస్ట్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయని కన్ఫర్మేషన్ కూడా ఉంది. సో మనకి ఇంకా ఒక 1 month టైం మాత్రమే ఉంది కాబట్టి ఏం ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలనే దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం, చాలా షార్ట్గా. ఓకే, సో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా సింపుల్గా డిస్కస్ చేద్దాం. సో చూడండి, మనకి ఆగస్ట్ 20th నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందంటే సో మనకి జూలై మొత్తం టైం ఉంటుంది. సో ఈ జూలైలో మనం ఏమేమి చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనకందరికీ బ్రీఫ్గా సిలబస్ అయితే అందరికీ తెలుసని అనుకుంటున్నా. సో సిలబస్ ఎవరికైనా కామన్గా ఉండేది జనరల్ అవేర్నెస్, ఎవరికైనా అంటే రైల్వే వాళ్ళకి, ఎన్టీపీసీ వాళ్ళకైనా గ్రూప్ డి వాళ్ళకైనా జనరల్ అవేర్నెస్, అరిథమెటిక్, రీజనింగ్. ఓకే, సో జస్ట్ ఇవి 3 ఉంటాయి. సో ఈ 3 మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది నిజం చెప్పాలంటే. ఓకే, సో జనరల్ అవేర్నెస్ కోసం నేను ఏం చెప్తున్నానంటే, మెయిన్ మీరు సబ్జెక్టు ఆల్మోస్ట్ చదివారని అనుకుంటున్నా. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్టాటిక్ పార్ట్. ఓకే, సో స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్కి మాత్రం. ఓకే, స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రస్తుతానికైతే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కువ మార్క్స్, మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 గమనించినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి, స్టాటిక్ జీకే నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టాటిక్ జీకే కూడా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి లాస్ట్ 6 months. ఓకే, ఇప్పుడు ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది కదా, ఆగస్ట్ కంటే ఒక 6 months బిఫోర్ ప్లాన్ చేసుకోండి. 6 అంటే ఒక 7 తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే డైరెక్ట్ కరెంట్ జరుగుతున్న బిట్స్ కూడా వస్తాయి, రావనట్లే. కాకపోతే ఏంటంటే ఎందుకైనా మంచిది ఒక మంత్ ఎక్స్ట్రా చదువుకోండి. 6 months కంటే ఒక మంత్ ఎక్స్ట్రా చదువుకోండి, లేదా జనవరి నుంచి చదివేసేయండి, సింపుల్గా అయిపోతుంది. ఎట్లా ఆగస్ట్ 8th month కదా, సో 2021 జనవరి నుంచి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అనేవి చదివేసేయండి, మీకు అయిపోతుంది. అందులో స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది. స్టాటిక్ జీకే కూడా చదువుకోండి. ఓకే, సో మీకు స్టాటిక్ జీకే స్పెసిఫిక్గా కావాలంటే లూసెంట్ జనరల్ నాలెడ్జ్లో స్టాటిక్ జీకే పార్ట్ ఉంటుంది, లూసెంట్ బుక్. ఓకే, సో లూసెంట్ బుక్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. కాకపోతే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు వాళ్ళకైతే ఇది సేమ్ హైటెక్ విజయరాశిలో దొరుకుతుంది స్టాటిక్ పార్ట్ అనేది. ఓకే, సో హైటెక్లో ఉంటుంది. ఇదైతే మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా, హైటెక్ విజయరాశిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చెప్పాలంటే జనరల్ అవేర్నెస్లోనే ఇంకా మనకి చాలా ఉంటాయి. సో చూద్దాం, చూడండి. ఇంకా జనరల్ అవేర్నెస్లో మనం డిస్కస్ చేయాల్సినవి ఏముంటాయి, జనరల్ సైన్స్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చదువుతున్నాం, దట్ బి రైల్వే అనుకుంటే జనరల్ సైన్స్లో కూడా ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. మెయిన్ ఫోకస్డ్ టాపిక్స్ అన్నట్టు ఇవి. ఓకే, ఇంతకుముందు కూడా మీకు చాలా ఎగ్జామ్స్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. జనరల్ సైన్స్ అంటే సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో ఇవి మెయిన్ ఫోకస్డ్ టాపిక్స్. మిగతాయి రావని నేను చెప్పట్లే. సో మిగతాయి వచ్చిన అంటే ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీ నుంచి కొన్ని బిట్స్ వస్తాయి. పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది. పాలిటీ, ఎకానమీ మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. పాలిటీ బిట్ కానీ ఎకానమీ బిట్ కానీ ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉన్నాయి. మిగతాయి కూడా రావని కాదు, వస్తాయి. మిగతా వాటి నుంచి కూడా వస్తాయి కానీ ఎక్కువ ఛాన్సెస్ అందులో ఉంటాయి కాబట్టి సో మెయిన్ ఫోకస్ జనరల్ సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువ పెట్టండి. ఇప్పుడు మెయిన్ చెప్పినా కదా, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఇవి 3 ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఇవి 3 అయిపోయిన తర్వాత మిగతా దాంట్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇవి మెయిన్ అన్నట్టు. ఫస్ట్ మీకు చెప్పాను కదా, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్. మీ కరెంట్ అఫైర్స్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చింది చూసుకోవచ్చు, మీకు నచ్చిన ఏదైనా మ్యాగజైన్. ఓకే, సో కాకుండా ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా ఉండాలి. కొంతమందికి తెలుగులో చదువుతారు, కొంతమంది ఇంగ్లీష్లో చదువుతారు. సో మీకు అర్థమయ్యేది మీరే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో జనరల్ సైన్స్ కూడా అంతే. నేనైతే ఇంగ్లీష్ మీడియంలో లూసెంట్, తెలుగులో అయితే హైటెక్ విజయరాశి అని చెప్తాను. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి అవి సరిపోతాయి, వేరే ఎగ్జామ్స్కి అయితే వేరే ఉంటాయి కానీ సో వీటికైతే ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఇదే జనరల్ అవేర్నెస్లో ఆఫ్టర్ జనరల్ సైన్స్ మనం చూడాల్సిన టాపిక్స్. ఆఫ్టర్ జనరల్ సైన్స్ తర్వాతకి చెప్పాయి కదా పాలిటీ. సో మళ్ళీ ఈ పాలిటీలోనే మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది. మళ్ళీ ఈ పాలిటీలో కూడా మెయిన్ ఫండమెంటల్ రైట్స్, ఎక్కువ ఇవే ఫోకస్ చేయండి. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి కదా, సో రైట్స్, డ్యూటీస్ ఇవి చదివిన తర్వాతనే వేరే చదవండి పాలిటీలో. సో ఇది పెద్ద కష్టమేం కాదు. సో 1 dayలో కూడా చదివచ్చు. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, DPSP అని ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే
ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఇవైతే మస్ట్ ఖచ్చితంగా చదవాల్సిందే మనం. ఓకే, సో వీటితో పాటు మనం ఇంకా చిన్న చిన్న బేసిక్స్, ప్రియంబుల్ అంటే ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక ఒకటి, మన రాజ్యాంగాన్ని తయారు చేసిన ఉంటుంది కదా రాజ్యాంగ నిర్మాణం. ఓకే, సో మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, అదొకటి. ఇవి ఫండమెంటల్స్ అన్నట్టు, ఇవి చదవాలి ఫస్ట్ అయితే, ఇవి చదివి ఉండాలి. మిగతా ఈ ప్రిపరేషన్ అయిపోతే మిగతా వాటి గురించి ఆలోచిద్దాం, కానీ ప్రజెంట్ అయితే ఇవి చదవాలి. ఓకే, సో వీటితో పాటు కరెంట్ అఫైర్స్లో వచ్చిన టాపిక్స్, పాలిటిక్స్ సంబంధించిన కొన్ని వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 108వ అమెండ్మెంట్ అంటారు, అంటే రాజ్యాంగ సవరణలు వస్తాయి. ఆ రాజ్యాంగ సవరణ గురించి మనం చదువుకోవాలి. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చేస్తాం, రాజ్యాంగ సవరణ చేయాలంటే ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం ఒకసారి చదువుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి, అట్లా అన్నట్టు. ఓకే, సో పాలిటిక్స్ చదివినప్పుడు ఇవి మెయిన్. గ్రూప్ డి వరకు మాత్రమే చెప్తున్నా, వేరే ఎగ్జామ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. గ్రూప్ డి వరకు మాత్రం ఇవి ఖచ్చితంగా అయితే చదవాలి. మిగతాయి మనం ఇవి అయిపోయిన తర్వాత మిగతా వాటికి ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ మీరు ఎకానమీ కూడా ప్రిపేర్ అవ్వాలనుకోరు, ఎకానమీ కూడా ఒకవేళ చదివితే ఎకానమీ ఆల్మోస్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్లో మిస్ అయిన తర్వాత ఎకానమీ ఎక్కువ అడిగే ఛాన్స్ ఏంటంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో పేదరికం, నిరుద్యోగిత, దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమం ఎకానమీ అది దాటితే ఇదే వస్తుంది, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా అడిగే ఛాన్స్ కూడా ఉన్నది. అయినా సరే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అయితే ఎక్కువ ఇదే అడుగుతాడు. అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు ఉంటాయి, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఉంటాయి. తెలుగులో అయితే చక్రీయ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఇట్లా ఉంటుంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇట్లా అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు, పావర్టీ అండ్ పాపులేషన్ గురించి కూడా అడుగుతారు. అంటే ఏ స్టేట్లో ఎక్కువ, ఇది ఎకానమీ కిందకే వస్తుంది. ఓకే, సో ఇంకా జాగ్రఫీ అంటే స్ట్రాటజీకే కింద కలిసిపోతాయి మ్యాక్సిమం. జాగ్రఫీ అయితే దాంట్లో కలిసిపోతాయి. ఇంకేమున్నది పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఉంటుంది కదా. సో హిస్టరీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే నార్మల్గా మన స్టేట్ వాళ్ళు అయితే హిస్టరీలో ఎక్కువ ఫోకస్ చేస్తారు, దీని మీద ఫోకస్ చేస్తారు, మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, సో హిస్టరీ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సో మీ ఇష్టం, మోడర్న్ హిస్టరీ మీద బ్రీఫ్గా చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఓన్లీ గ్రూప్ డి పర్పస్లో కాబట్టి హిస్టరీ చదివినప్పుడు ఇయర్స్ అంటే మెయిన్ హిస్టరీలో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్లాసీ యుద్ధం ఉంది. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఇలాంటి మెయిన్ కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, హిస్టరీని పాయింట్స్ వైజ్గా చదువుకోండి. పర్టికులర్లీ గ్రూప్ డి ఎగ్జామ్ కోసం మాత్రమే, అది కూడా ఇప్పుడున్న టైం ప్రకారం మాత్రమే చెప్తున్నాను నేను. ఓకే, సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే పాయింట్స్లలో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి హిస్టరీని. ఓకే, సో టైం సేవింగ్ మెథడ్స్ ఇవ్వండి. డైలీ ఒక 2 hours పెట్టేసుకోండి, అయిపోతుంది. ఒక తర్వాత చెప్తా, ఎండింగ్లో నాకు తెలిసిన ఒక ప్లాన్ చెప్తా, మీ ఇష్టం, అది ఫాలో అవ్వండి లేకుంటే వేరేది. ఇప్పుడు మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంతే. జనరల్ అవేర్నెస్ ఇట్లా ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే జనరల్ అవేర్నెస్ ఇట్లా ప్లాన్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ జనరల్ అవేర్నెస్ ఇంకా మనకి మిగిలిపోయింది ఏముంది, జనరల్ అవేర్నెస్ తర్వాత రీజనింగ్ ఉంది. రీజనింగ్ లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, మ్యాథ్స్ చేద్దాం. ఓకే, 50% మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్, చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. సో మ్యాథ్స్ని మీరు ఏం చేయండి అంటే, ఇప్పటివరకు మీరు ఎంత నేర్చుకున్నారో నాకైతే ఐడియా లేదు. సో మ్యాథ్స్ని మీరు ఒకవేళ థియరిటికల్గా మీరు ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని ఉంటే, సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, ఈ టైంలో నాకు తెలిసి నేర్చుకోవడం కూడా కరెక్ట్ కాదు, ప్రాక్టీస్ చేయండి. మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఈ మ్యాథ్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో CBT 1లో జరిగిన అన్ని సెషన్స్ కవర్ చేసిన. ఓకే, సో అవన్నీ చూడండి. ఓకే, సో 30 minutes కంటే ఎక్కువ ఏమి ఉండవు మ్యాక్సిమం. ఓకే, సో 30 minutes ఉంటాయి. 30 minutes వీడియో పెద్ద టైమింగ్ కాదు, మీరు స్కిప్ చేసుకుంటూ అయినా చూసుకోవచ్చు. ఓకే, స్పీడ్గా ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, దాని సొల్యూషన్ ఎలా ఉంది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ సొల్యూషన్స్ నాకు తెలిసి నేను చెప్పిన వాటిల్లో మ్యాక్సిమం షార్ట్ మెథడ్స్ అంటే విత్ ఫార్ములా యూజ్ చేసేవి కాకుండా జనరల్గా ఆలోచించే మెథడ్స్ ఎక్కువ చెప్పాను. ఆ జనరల్గా ఆలోచించే మెథడ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. వాటిని ఏం చేయండి అంటే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మార్క్ టెస్టులు తీసుకోండి, వీలుంటాయి. ఓకే, సో మార్క్ టెస్ట్ 4G ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీలుంటే మీరు తీసుకోవచ్చు. 4G ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చాలా బాగున్నాయి, నేను చూశాను. తక్కువ కాస్ట్లో ఉంటాయి. మీరు అందులో నేర్పరి 10 అనే ఒక కోడ్ మీరు యూజ్ చేసుకుంటే మీకు 50 రూపీస్ ఏమో డిస్కౌంట్ కూడా వస్తుంది అనుకుంటా. ఓకే, సో మన ఛానల్ నేమ్ విత్ 10 అనుకుంటా. ఓకే, సో మళ్ళీ నేను దీన్ని కన్ఫర్మ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు టచ్లో ఉండండి, నేను కూడా టచ్లో ఉంటాను యూట్యూబ్లో. సో మీరు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా మీకు కొంచెం ఒక ఐడియా అనేది ఇస్తాను. మార్క్ టెస్ట్లో అయితే ఖచ్చితంగా రాయాల్సిందే. సో ఒకవేళ మీరు మనీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలి సార్ అనవచ్చు. మనీ ఎఫర్ట్ చేయని వాళ్ళు సింపుల్గా ఏం లేదు, మనకి చాలా యాప్స్ ఉన్నాయి. మనకి గ్రేడ్ అప్ అని, అడ్డా 247 అని. ఓకే,
సో ఇవన్నీ మన యాప్స్ అన్నట్టు, వీటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇట్లా చాలా ఉన్నాయి కానీ ఎక్కువ పోకండి. మళ్ళీ అది కూడా ఏంటంటే ఎక్కువ యాప్స్లోకి వెళ్ళిపోయినందుకు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అందులో టైం వేస్ట్ చేసుకోవద్దు. సింపుల్గా మీరు నేర్చుకున్నది మీకు వస్తుందా రావట్లేదు అనేది నేను మెయిన్ సజెస్ట్ చేసే ఛానల్ యాప్ ఏంటంటే అడ్డా 247. ఎందుకంటే ఇది సింపుల్ ఉంటుంది, మన టైం ఎక్కువ వేస్ట్ కానియదు. ఓకే, సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసుకొని మినీ మార్క్స్ ఉంటాయి అందులో. ఓకే, సో మినీ మార్క్స్ మీరు మ్యాథ్స్ చూసుకోవాలనుకోండి, ఒక 15 క్వశ్చన్స్ 15 మినిట్స్ ఉంటుంది. 15 మినిట్స్ ఒక 10 మినిట్స్ ఉంటుంది. ఓకే, సో 15 మినిట్స్ ఎప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, ఆ టైంలో ప్రాక్టీస్ చేయండి. కొంచెం రిలీఫ్గా ఉంటుంది, కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. వస్తేనే కాన్ఫిడెంట్గా ఉంటుంది, లేకుంటేనే మీకు ఏదైతే మోడల్ రాదో ఆ మోడల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్లా మనకి ఇప్పుడు చాలా మీకు షార్ట్ కట్స్ అయితే నేను మ్యాక్సిమం అన్ని క్లాసెస్లో చెప్తూనే ఉంటాను. సో వాటిని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం ఒక మోడల్ నేను చెప్పిననే కాదు, మీరు ఏ బుక్లో నేర్చుకున్నా సరే ఆ మోడల్ మళ్ళీ మనకు రావాలంటే ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలన్నట్టు. ఓకే, సో దానికోసం అడ్డా 247. మ్యాథ్స్ మాత్రం మెయిన్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పటిలోపు మీరు అన్నీ నేర్చుకున్నారని అనుకుంటున్నా, ఒకవేళ మిస్ అయినవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఆల్రెడీ 1 or 2 టాపిక్స్ మీరు చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్లో ప్యూర్ మ్యాథ్స్లో మెన్జురేషన్ మీరు చేయలేదు, జామెట్రీ చేయలేదు. ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ ఫార్ములాసు, ఓకే, మెన్జురేషన్ సంబంధించిన ఫార్ములాసు, జామెట్రీకి సంబంధించిన ఫార్ములాసు అవి చదువుకొని మళ్ళీ ఏ క్వశ్చన్లో ఎలా అప్లై అవుతుందో చూసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం మీకు జామెట్రీ అయితే బేసిక్సే ఇస్తున్నారు. ఓకే, సో త్రో ఫార్ములా మీకు తెలిస్తే సాల్వ్ చేసే విధంగానే ఇస్తున్నారు. ఎన్టీపీసీ CBT 1లో ఆల్రెడీ మనం చూసాం. సో నాకు తెలిసి ఎన్టీపీసీ CBT 1 లాగే ఉండొచ్చు. ఇది ఇంకొంచెం టఫ్ లెవెల్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఎందుకంటే CBT 1 తర్వాత CBT 2 ఉంటుంది దేనికి, ఎన్టీపీసీకి. సో అది ఈజీగా ఇచ్చిన నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళని అది చేయొచ్చు అన్నట్టు, అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు గ్రూప్ D అనేది ఆల్మోస్ట్ సెలెక్షన్ పోస్ట్ కాబట్టి, అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిపోతారు కదా మీ మార్క్స్ని బట్టి, కాబట్టి కొంచెం టఫ్నెస్ ఉండే ఛాన్స్ ఉన్నది. కాబట్టి కొంచెం ప్రిపేర్ అయ్యేటప్పుడు చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇది మెయిన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మీ క్వాంట్ మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, నా మెయిన్ థాట్ ఏంటంటే ప్రాక్టీస్. సో దానికోసం యాప్ చెప్పాను కదా. సో దాంతోపాటు నేను ప్రీవియస్ పేపర్ చేస్తున్నాను, ప్రీవియస్ పేపర్స్ చూడండి, ఎక్స్పెక్టెడ్ పేపర్ చూడండి, అవన్నీ చూడండి. చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. వాటిని మీరు దాంట్లో ఏమంటారు ఆ ఎగ్జామ్లలో మార్క్ టెస్ట్లలో మీరు అప్లై చేయండి. దాని ద్వారా ఏంటంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఐడియా అనేది ఫామ్ అయిపోతుంది మీకు ఆల్రెడీ. ఓకే, అది నెక్స్ట్ రీజనింగ్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. అసలు ఏం తెలియపోయినా మినిమం ఒక 10 to 12 మార్క్స్ చేయగలిగిన టాపిక్ ఏదైనా ఉందంటే మనకి రీజనింగే. ఓకే, సో జనరల్గా వాడు ఇచ్చింది అర్థం చేసుకోగలిగినా రీజనింగ్ చేయొచ్చు. సో రీజనింగ్ పెద్ద కష్టమేం కాదు. కొన్ని టాపిక్సే ఉంటాయి రీజనింగ్లో, కొన్నే కష్టంగా ఉంటాయి. ఆ కొన్నిటి గురించి మనం బ్రీఫ్గా మ్యాక్సిమం నా యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి, పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో రీజనింగ్ క్లాసెస్ వింటే మ్యాక్సిమం ఇక రీజనింగ్లో క్లాసెస్ వింటే 90% క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ 80 to 90% క్వశ్చన్స్ చేయొచ్చు, జస్ట్ వింటే చాలు. ఓకే, సో మీరు మార్క్ టెస్టులు రాసేటప్పుడు రాయండి. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మార్క్ టెస్టులు రాయడం అంతే. రీజనింగ్ ఏంటంటే మార్క్ టెస్టులు రాసుకుంటా మనకి ఏదైతే రాదో ఆ టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది. రీజనింగ్లో మెయిన్ టాపిక్స్ ఏమి ఉంటాయి మనకి తెలియండి, క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్సు, ఓకే, సిలాయిజం. ఆ మెయిన్ అందరు ఇక్కడనే తడబడతాడు. సిలాయిజం, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. ఓకే, సో ఇవి కూడా మ్యాక్సిమం పెయిడ్ క్లాస్ వాళ్ళకి డిస్కస్ చేస్తానని చెప్పాను, 100% డిస్కస్ చేస్తాను. సో ఆ విషయంలో వెనక్కి పోయలేదు. సో 100% స్టార్ట్ అవుతాయి, అన్నీ చెప్తాను. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ వీటికి సంబంధించినవి, స్టేట్మెంట్స్ సంబంధించి. ఓకే, సో 100% అందరికీ అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో రీజనింగ్ మీద అసలు భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ 10 days, ఇప్పుడు 10 daysలో నీకు ఎగ్జామ్ ఉందనగా 10 days ముందు ప్రిపేర్ అయినా రీజనింగ్లో మీరు షూర్గా క్వశ్చన్ పెట్టగలుగుతారు, అది నేను చెప్తున్నా. ఓకే, సో అది అంతే. ఇంకేమున్నాయి మ్యాక్సిమం డిస్కస్ చేసినామని అనుకుంటున్నా. మీకేమైనా ఇంకా స్పెసిఫిక్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. కింద కామెంట్ చేయడంతో పాటు నా వాట్సాప్ నెంబర్ 9849169471కి వాట్సాప్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా చేయండి. ఓకే, సో మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్ఆర్బీ గ్రూప్ డివిజన్ ఎందుకంటే ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చింది కాబట్టి, సో నేను కూడా డిలే చేయను ఇప్పటి నుంచి. ఓకే, సో నేను టైం క్రియేట్ చేసుకునైనా మీకు మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇది మ్యాక్సిమం నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఓకే, సో వాచ్ మై ప్రీవియస్ వీడియోస్.
మ్యాక్సిమం మీకు యూజ్ అవుతుంది. మీకు ఎక్కడ ఈ వీడియో చూడడం వల్ల నా టైం వేస్ట్ అయింది అనేది మాత్రం ఉండదు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు వీడియోస్ చూడడం ఇలాంటివి ఎప్పుడు ప్లాన్ చేసుకోండి అంటే మీరు బుక్స్ చదవడం బోర్ కొట్టిన తర్వాత మెయిన్ బుక్స్ మీదనే ఫోకస్ చేయండి. వీడియోస్ చూస్తే ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను, నేను ఒక యూట్యూబర్ అయినా కానీ వీడియోస్ చూస్తుంటే ఏంటంటే మనకి ఇది ఇంకొకటి చూడాలనిపిస్తుంది. మెయిన్ బుక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో బుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఫోన్ పట్టుకొని వీడియోస్ చూస్తుంటే మనం డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆఫ్టర్ బుక్స్ ఎప్పుడైతే మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటాం కదా, ఓకే, సో రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే యూట్యూబ్ చూడడానికి ట్రై చేయండి. ఒక టైం పెట్టుకోండి, ఈ టైంలో మీరు రెస్ట్ తీసుకుంటే ఆ టైంలో యూట్యూబ్ చూడడానికి ట్రై చేయండి. ఓకే, అంతే. నిన్నటి ఈ రోజైనా చూడవచ్చు, యూట్యూబ్లో ఎక్కడికి వెళ్ళవు. ఓకే, సో మ్యాక్సిమం మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే యూట్యూబ్ చూడడానికి ట్రై చేయండి. ఇంతే. సో అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.